అయితే విషయం ఏంటంటే ఇవాళ మనం నెంబర్ 1 స్టేట్ అని మాట్లాడుకుంటున్న కేరళ వేరు, 17-18వ శతాబ్దాల్లో ఉన్న కేరళ వేరు. సో 17-18వ శతాబ్దాల్లో ఉన్న కేరళ అంటే అక్కడ కుల వ్యవస్థ మొత్తం పాతుకపోయింది, వేర్లతో సహా పాతుకపోయింది. సో ఆనాటి కేరళను చూసి మన స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే, నాటి కేరళను భారతదేశంలోని పిచ్చి వాళ్ళ ఆశ్రయం అని అభివర్ణించాడు స్వామి వివేకానందుడు. సో ఈయన వర్ణనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేరళలో ఒకప్పుడు ఎంత కుల వ్యవస్థ ఉండేది. సో ఈ కుల వ్యవస్థ ఎట్లుండదంటే, ఈ కింది కులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి 300 రకాల పన్నులు వసూలు చేసేవాళ్ళు. కింది కులాలు అంటే తెలుసు కదా, నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది, చాతుర్వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నిచ్చెన మెట్ల వ్యవస్థలో కింది కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 300 రకాల పన్నులు వసూలు చేసేవాళ్ళు. సో ఎట్లాంటి పన్నులు అంటే ఇప్పుడు మనం వాటిని గురించి తెలుసుకుంటే చాలా సిల్లీగా ఉంటుంది. ఇట్లాంటి వాటి మీద కూడా పన్ను విధిస్తారా అన్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 4 పన్నులు ఇచ్చిండు. ఎట్లా ఉంటాయంటే, తరివరి అంటే చేనేత మగ్గాలపై వేసే పన్ను, తెలుసు కదా. ఇంకోటి వలయర అంటే చేపలు పట్టే పడవలపై, అదేవిధంగా చేపలు పట్టే వలలపై వేసే పన్ను. ఇంకోటి చక్కువరి అంటే నూనె గానుగపై వేసే పన్ను. నూనె తీసే గానుగ ఉంటుంది కదా, దాని మీద వేసే పన్ను. ఇంకోటి తలవరి అంటే కింది కులం వాడు తన తలపై జుట్టు పెంచుకున్నందుకు చెల్లించాల్సిన పన్ను. ఇగో ఇప్పుడు నేను జుట్టు పెంచుకున్నా కదా, ఇప్పుడు ఒకవేళ నేను ఆ కాలంలో ఉండుంటే, లేకపోతే ఆ కాలమే ఇప్పుడు ఉంటే, ఇవాళ నేను ఈ జుట్టు పెంచుకున్నందుకు జుట్టుకు పన్ను కట్టమని అడిగేటోళ్ళు వాళ్ళు. దీని మీద కూడా పన్ను కట్టాలి. దాన్ని ఏమంటారు అంటే తలవరి అంటారు. ఇంకోటి ములకరం అంటే ఇట్లా ఆడవాళ్ళ రొమ్ములు ఉంటాయి కదా, పాలిచ్చే రొమ్ములు. సో వీటి సైజును బట్టి కూడా వాళ్ళు ట్యాక్స్ చేసేది, దాన్ని ములకరం అంటారు. రాజన్న సినిమాలో మనకు ఒక సీన్ ఉంటుంది దీని గురించి. వాడు ఈ రొమ్ముల సైజును బట్టి ట్యాక్స్ చేస్తుంటాడు వాడు. సో దీని గురించి ఒక సీన్ ఉంటుంది రాజన్న సినిమాలో. అయితే ఇంకోటి ఏంటంటే చెత్తుకరం అంటే కళ్ళు గీత కార్మికుడు రోజుకి ఎన్ని కొబ్బరి చెట్లు ఎక్కుతాడో దాని ఆధారంగా చెల్లించాల్సిన పన్ను. ఇది కేరళ కాబట్టి మనం చెప్పుకునేది, కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కొబ్బరి చెట్లు నుంచి కళ్ళు బాగా తీస్తారు. సో అట్లా రోజుకి ఎన్ని కొబ్బరి చెట్లు ఎక్కుతాడో దాని ఆధారంగా చెల్లించాల్సిన పన్ను. సో ఇంత దరిద్రమైన కుల వ్యవస్థ ఉండేది. అట్లే ఇంకోటి ఏంటంటే